హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుండి పబ్లిక్ ఎగ్జామ్లో 6 మార్క్స్ సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేద్దాం. గత పబ్లిక్ పరీక్షలో వచ్చిన మీడియన్ ప్రాబ్లంను ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది జూన్ 2018లో రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి ఏ విధంగా జరుగుతుంది. ద ప్రాబ్లం చూద్దాం, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ద బిలో డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద weight ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఫైండ్ ది మీడియన్ weight ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, మీడియన్ ఆ స్టూడెంట్స్ యొక్క వెయిట్స్ యొక్క మీడియన్ కనుక్కోండి అంటాడు. చూడండి, ఇక్కడ వెయిట్ ఇన్ ఏ కేజెస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. చూడండి, క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క వెయిట్ను మెజర్మెంట్ చేసేటప్పుడు 30 నుంచి 35 మధ్యలో 4 మెంబర్స్, 30 నుంచి 40 కేజెస్ మధ్యలో ఉన్న వాళ్ళు 5 మెంబర్స్, 40 నుంచి 45 10 మెంబర్స్, 45 నుంచి 50 కేజెస్ ఉన్న వాళ్ళు 8 మెంబర్స్, 50 నుంచి 55 కేజెస్ ఉన్న వాళ్ళు 8, 55 నుండి 60 కేజెస్ ఉన్న వాళ్ళు 5 మెంబర్స్. వీరి యొక్క వెయిట్కి సంబంధించిన మీడియన్ను కనుగొందాం. ఓకే, ఫస్ట్ మీడియన్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ రకంగా ఒక టేబుల్ గీసుకోండి. ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ రాసుకోండి. ఇది వెయిట్స్ ఏమైతే క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్, లేక వెయిట్ అయిన రాసినా కానీ పర్వాలేదు. వెయిట్ ఇన్ కేజెస్. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ నేమ్ ఫ్రీక్వెన్సీ నేమ్ చేసుకున్నాం, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, ఈ రకంగా అదే రకంగా థర్డ్ కాలంలో ఏం తీసుకున్నాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సిఎఫ్. ఓకేనా, ఇక్కడ రాసుకోండి. క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అంటే 30, 35, 35, 40, 40, 45, 45, 50. ఈ రకంగా క్లాసెస్ రాసుకోండి. దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ కూడా రాసుకోండి. ఇక్కడ మనము కనుగొనవలసింది ఏంటంటే దీంట్లో తప్పకుండా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుగొనాలి. లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ కనుగొనాలి. లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుగొందామో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత 4 రాయండి. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయండి. 4 + 5 ఎంత అయితే 9. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్న నంబర్స్ని యాడ్ చేయండి. 4 + 5 + 10 ఎంత 19 రావడం జరుగుతుంది. అదే రకంగా 4 + 5 + 10 + 8 నంబర్స్ని యాడ్ చేసినప్పుడు 27 రావడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ నుండి 8 వరకు నంబర్స్ని యాడ్ చేయండి. 4 + 5 + 10 + 8 + 8ని యాడ్ చేసినప్పుడు మనకు 35 రావడం జరుగుతుంది. తర్వాత ఈ లాస్ట్ నెంబర్ వరకు ఉన్న వాటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ 40 రావడం జరుగుతుంది. చూడండి, అబ్జర్వేషన్స్ని యాడ్ చేసినప్పుడు 4 + 5 9, 9 + 10 19, 19 + 8 27, 27 + 8 35, 35 + 5 = 40. అబ్జర్వేషన్స్ ఎంత ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 40 మెంబర్స్. మీడియన్ ఫార్ములా రాసుకుందాం. మీడియన్, దీన్ని ఎం అనే అక్షరంతో సూచిస్తాం. L + n/2 - CF F ఇంటూ H. దీనికి సంబంధించిన ఫార్ములను మనము రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే n/2 వాల్యూను కనుగొందాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ స్టెప్ ఏంటంటే n/2 వాల్యూ అనుకోండి. n అంటే ఎంత ఉంది 40/2. 40/2 అంటే ఎంత 20. 40/2 అంటే ఎంత 20. ఓకేనా, n/2 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 20 అనే వాల్యూ దేంట్లో ఉంటుంది. చూడండి, ఇది 4, 20 రావాలి. ఇక్కడ 20 రావాలంటే 19 కంటే పెద్దది ఇది. ఈ వాల్యూ 19 తర్వాత 20 వస్తుంది. 20 ఎక్కడ ఉంది, 19 తర్వాత ఉంది. కాబట్టి ఈ క్లాస్ని మనము మీడియన్ క్లాస్ అంటాం. ఏమంటాం దీన్ని, మీడియన్ క్లాస్. ఫస్ట్ మీడియన్ క్లాస్ అంటే ఏందో మనము చేసుకోవాలి. ఈ క్లాస్ని ఏమంటారు, మీడియన్ క్లాస్. దీన్ని ఏమంటాం, మీడియన్ క్లాస్. కాబట్టి ఈ క్లాస్ను ఫస్ట్ మీడియన్ క్లాస్ అని రాసుకోండి. మీడియన్ క్లాస్.
ఓకే, ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది ఏంటి? మీడియన్ క్లాస్. ఓకే, అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు మీడియన్ క్లాస్ అయిన తర్వాత ఇక్కడ మీడియన్ క్లాస్ నుంచే సిఎఫ్ కానీ ఎఫ్ కానీ ఎల్ కానీ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, ఇప్పుడు మీడియన్ క్లాస్లో చూసినప్పుడు ఎల్ వాల్యూ చూద్దాం. ఎల్ వాల్యూ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ అంటే ఏంటి? చూడండి, మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ ఈ రెండింటిని తీసుకోవాలి. ఇక్కడ ఈ రెండింటి యొక్క అవరేజ్ తీసుకోవాలి. కాబట్టి సెకండ్ ప్రాబ్లం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? 45 ప్లస్ 45 ప్లస్ 45 బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 బై 2 ఈజ్ ఈక్వల్ టు 45. ఓకే, దీనికి ఎల్ వాల్యూ కనుక్కున్నాం మనం. అదే రకంగా ఇక్కడ ఎల్ వాల్యూ n/2 వాల్యూ రెండు రావడం జరిగింది. మనకి ఇంకేం కావాలి? ఎఫ్ కావాలి. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏముంది? ఇది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంది? ఇది మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. కాబట్టి దీంట్లో ఎఫ్ వాల్యూ ఏంటి? ఎఫ్ వాల్యూ 8. అదే రకంగా మనకేం కావాలి? సిఎఫ్ కావాలి. సిఎఫ్ వాల్యూ కావాలి. సిఎఫ్ అంటే ఏంటి? ఈ మీడియన్ క్లాస్కి ముందున్న కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీడియన్ క్లాస్ ఇది, దీనికి ముందున్న కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 19. కాబట్టి ఇది సిఎఫ్. ఇదేంటి? సిఎఫ్. కాబట్టి సిఎఫ్ వాల్యూ ఎంత ఉంది? సిఎఫ్ వాల్యూ ఎంత? 19. సిఎఫ్ వాల్యూ 19. ఓకే, ఇప్పుడు మనకు ఇంకేం కావాలి? n/2 వాల్యూ వచ్చింది, సిఎఫ్ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, ఎల్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి? హెచ్ వాల్యూ కావాలి. ఇక్కడ హెచ్ వాల్యూ కనుక్కుందాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఇక్కడ హెచ్ వాల్యూ 30 నుంచి 35. 30 నుంచి 35 అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి, 30, 31, 32, 33, 34. 35ని ఇక్కడ కౌంట్ చేయండి. 35ని ఇక్కడ కౌంట్ చేయండి. కాబట్టి 35ని ఎక్స్క్లూడ్ చేయండి. దాన్ని ఇడిసపెట్టండి. 35 అనేది రెండు ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 35 ఉంది. కాబట్టి మనము 35ని ఒకటే ప్లేస్లో కౌంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇడిసపెట్టండి. ఇక్కడ ఎక్కడ వరకు కౌంట్ చేస్తారు? 30, 31, 32, 33, 34 అంటే ఎన్ని ఉన్నాయి? హెచ్ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. హెచ్ వాల్యూ ఎంత ఉంది? 5 కావడం జరిగింది. ఓకే, ఇక్కడ మరి ఈ క్లాస్ యొక్క హెచ్ వాల్యూ ఎంత ఉంటుంది? 35 నుంచి 39 వరకు మాత్రమే కౌంట్ చేయాలి. అదే రకంగా మీడియన్ క్లాస్లో 40, 45, 50. 45, 50 అంటే 50ని మనము కౌంట్ చేయొద్దు. 45, 46, 47, 48, 49 అంటే ఎన్ని ఉన్నాయి మనకు? సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంత? 5. సైజ్ ఆఫ్ ది క్లాస్ అన్నా లెంత్ ఆఫ్ ది క్లాస్ అన్నా సేమ్. ఓకేనా? రైట్, హెచ్ వాల్యూ మనకు రావడం జరిగింది. ఓకే, మీకు అందరికి పర్ఫెక్ట్గా ఈ వాల్యూస్ ఎలా తీసుకోవాలనో అర్థమైంది అనుకుంటా. ఓకేనా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ రాయండి. ఓకే, ది నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని సమ్ చేయండి. ఈ ఫ్రీక్వెన్సీని టోటల్ చేయండి. 40 రావడం జరిగింది. ఇప్పుడు 40ని n/2 అంటే 40ని 2తో డివిజన్ చేయండి. ఎంత? 20 వస్తుంది. ఇప్పుడు చూడండి, కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో 20 ఏ కాలంలో వస్తుందో చూడండి. 20 అనేది 19 తర్వాత వస్తుంది కాబట్టి దీన్ని ఫస్ట్ మీడియన్ క్లాస్ని ఐడెంటిఫై చేయండి. ఓకే, మీడియన్ క్లాస్ ఏంటిది? ఇది మీడియన్ క్లాస్ అయినప్పుడు ఇక్కడ మీడియన్కి సంబంధించిన మీడియన్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇది మీడియన్ యొక్క లోయర్ బౌండరీ. అదే రకంగా మీడియన్ క్లాస్ యొక్క చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత ఉంది చూడండి. ఎల్ వాల్యూ 45. ఎల్ వాల్యూ ఎంత ఉంది? 45 ప్లస్ n/2 వాల్యూ ఎంత ఉంది చూడండి. n/2 వాల్యూ 20. ఓకే, 20 మైనస్ సిఎఫ్ వాల్యూ ఎంత ఉంది? సిఎఫ్ వాల్యూ ఇక్కడ 19. ఓకే, బై ఎఫ్ వాల్యూ ఎంత ఉంది? 8. 8కి 8 యాడ్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత ఉంది? హెచ్ వాల్యూ 5.
హెచ్ వాల్యూ 5. చాలా జాగ్రత్తగా ఇక్కడ క్యాల్కులేట్ చేయండి. చాలామంది పిల్లలు ఇక్కడ కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. 20 నుండి 19ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత? 1 వస్తుంది. 1ని ఇక్కడ 5 చేత మల్టిప్లై చేయండి. 1 × 5 5. 5/8. ఓకే, 5/8. ఇప్పుడు 5 రూపీస్ని 8 మెంబర్స్కి పంచుకుందాం. 5/8 అంటే 5 రూపీస్ని 8 మెంబర్స్కి పంచుకుందాం. ఎంత వస్తాయి చూడండి. 5 రూపీస్ని 8 మెంబర్స్కి పంచుకుందాం. 8 0 0. ఓకే, పాయింట్. 8 6 48. 2 0. 8 2 16. 4 0. 8 5 40. ఓకే, ఇక్కడ 5ని 8 చే డివైడ్ చేసినప్పుడు మనకి ఏం రావడం జరిగింది? 0.625. ఇక్కడ 45ని 0.625 చేత యాడ్ చేసినప్పుడు 5 2 6 45. కాబట్టి ఇక్కడ మనకు 45.625 రావడం జరిగింది. చూడండి, ఈ మీడియన్ క్లాసులనే మనకు సంబంధించిన మీడియన్ రావడం జరిగింది. చూడండి, మీడియన్ ఏమున్నది? 40.625. చూడండి, 45 నుండి 50 మధ్యలో మీడియన్ ఉంటుందని మనము ఫైండ్ అవుట్ చేసినాం. ముందే మీడియన్ క్లాస్నే రాసుకున్నాం. మీడియన్ క్లాస్ ఇక్కడ వచ్చిన ఆన్సరు ఈ మీడియన్ క్లాసులనే ఉండాలి. అప్పుడే మనం చేసిన ప్రాబ్లం సరి అయింది. ఒకవేళ మనకు వచ్చిన మీడియను ఈ మీడియన్ క్లాస్లో లేకుంటే మనం ఎక్కడనో పొరపాటు చేసినామని భావించాలి. ఓకేనా? ఎక్కడనో పొరపాటు చేసినామని భావించాలి. ఓకేనా? ఈజీగా మీ అందరికీ ఈ ప్రాబ్లం అర్థమైందనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా PYQ. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ప్రీవియస్లో ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం ఇది. గత పబ్లిక్ పరీక్షలో వచ్చిన ప్రాబ్లం. ఓకేనా? రైట్, ఒకసారి మనము ప్రశ్న చదువుదాం. ఫైండ్ ది మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డాటా. ఓకే, ఇక్కడ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. మనము ఈ రకంగా ఒక టేబుల్ గీయండి. టేబుల్ గీసి క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ని ఇక్కడ తీసుకోండి. అదే రకంగా ఫ్రీక్వెన్సీ ఎఫ్ వాల్యూస్ అన్నీ కూడా, ఈ ఫ్రీక్వెన్సీ అన్నింటినీ కూడా ఇలా ఒక టేబుల్ కొట్టి తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తయారు చేయాలి. లెస్ దెన్ కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీని తయారు చేయాలి. ఈ కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమంటారు? లెస్ దెన్ కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, లెస్ దెన్ కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా తయారు చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీని అనుకుందాం. ఫస్ట్ 6 రాయండి. తర్వాత 6 + 7 13. అదే రకంగా ఈ వాటిని యాడ్ చేయండి. 6 + 7 13. 13 + 15 28. అదే రకంగా ఇక్కడ వరకు యాడ్ చేయండి. 6 + 7 13. 13 + 15 28. 28 + 8 ఎంత వస్తుంది? 36. అదే రకంగా ఇక్కడ వరకు నంబర్స్ని యాడ్ చేయండి. 6 + 7 13. 13 + 15 28. 28 + 8 36. 36 + 4 ఎంత? 40. ఎంత? 40. చూడండి, ఇక్కడ n వాల్యూ చూద్దాం. 6 + 7 13. 13 + 15 28. 28 + 8 36. 36 + 4 40. ఓకే, ఇక చూడండి, ఈ ఆన్సర్ ఇవి రెండు సేమ్ రావాలి. ఓకే, వీటిని యాడ్ చేసినా కానీ ఈ లాస్ట్ నెంబరు సేమ్ రావాలి కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? n/2 వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ మీడియన్కి సంబంధించిన ప్రిన్సిపల్ రాసుకుందాం. మీడియన్ m is equal to L plus n/2
మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఓకే. ఫస్ట్ ఈ ప్రిన్సిపల్ రాసిన తర్వాత దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఈ పట్టికలో రాసుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మీడియన్ క్లాస్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ముందుగా ఏం కావాలి? n/2 వాల్యూస్ను కనుక్కోవాలి. మనం ఏం చేయాలి? n/2 వాల్యూ కనుక్కోవాలి. n/2 n ఎంత ఉంది? 40/2 ఎంత? 20. ఓకే. దీంట్లో మీడియన్ క్లాస్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటారండి. 6 13 20 ఎట్లుంది? 13 కంటే ఎక్కువ ఉంది. 20 ఎంత ఉంది? 13 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఇది మీడియన్ క్లాస్. ఇదేంటి? మీడియన్ క్లాస్. ఇది మీడియన్ క్లాస్. ఇది మీడియన్ క్లాస్. రాసుకోండి ఇక్కడ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ మనకు ఫైండ్ అవుట్ చేసుడు వచ్చిందంటే 99% మనం ప్రాబ్లం పర్ఫెక్ట్గా చాలా అక్యురేట్గా చేస్తున్నట్టు. ఓకేనా? చూడండి, ఇక్కడ మీడియన్ క్లాస్ రాగానే ఎల్ వాల్యూ కావాలి. ఎల్ వాల్యూ కావాలంటే మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. ఎల్ అంటే ఏంది? మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ 20 ప్లస్ 19 యాడ్ చేయండి బై 2. చూడండి ఎంత వస్తుంది? 39/2 అంటే 19.5 రావడం జరిగింది. ఎంత? ఎల్ వాల్యూ 19.5 రావడం జరిగింది. చూడండి, 20ని 19ని యాడ్ చేస్తే 39ను సగం చేస్తే 19.5. 39 రూపీస్ని ఇద్దరిని పంచుకున్నాం అనుకోండి, మనిషికి ఎంత వస్తాయి? 19 రూపీస్ 50 పైసే వస్తాయి. ఓకే, రైట్. అదే రకంగా ఇప్పుడు ఎఫ్ వాల్యూ, ఈ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ వాల్యూ. ఇది ఎఫ్ వాల్యూ ఎంత వస్తుంది? 15. ఓకే. అదే రకంగా ఈ మీడియన్ క్లాస్కి ముందున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అంటారు. ఏమంటాం? సిఎఫ్. దీన్ని సిఎఫ్ అంటాం. కాబట్టి సిఎఫ్ వాల్యూ ఎంత? ఇక్కడ 13 రావడం జరిగింది. సిఎఫ్ వాల్యూ 13 రావడం జరిగింది. తర్వాత మనకు హెచ్ వాల్యూ రావాలి. ఇక్కడ చూడండి, హెచ్ వాల్యూ ఎట్లున్నది? 0 నుంచి 9 అయింది, 10 నుంచి 19 అయింది. అంటే ఇక్కడ రిపీట్ కావడం లేదు. ఇక్కడ 9 ఇక్కడ వస్తుందా? వస్తలేదు. కాబట్టి 0 నుంచి 9 వరకు ఉన్న సంఖ్యలు అన్నింటినీ కూడా కౌంట్ చేసుకోవాలి. 0 నుంచి 9 ఉన్నాయన్నీ దాని యొక్క క్లాస్ ఆఫ్ లెంత్ మీరు 9 అని రాయకండి, తప్పకుండా ఏళ్లతో లెక్క పెట్టండి. 0 1 2 3 4 5 6 7 8 9. హెచ్ వాల్యూ ఎంత? 10. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? హెచ్ వాల్యూ 10 రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించుకుందాం. ఓకే, రైట్. చూద్దాం. ఇక్కడ ఎల్ ఉన్న దగ్గర ఎంత ఉంది? 19.5. ఇక్కడ n/2 అంటే ఎంత? 20 మైనస్ సిఎఫ్ అంటే ఎంత ఉంది? సిఎఫ్ అంటే 13. ఎఫ్ అంటే ఎంత ఉంది? 15. ఓకే. హెచ్ అంటే ఎంత? 10. చూడండి, 19.5. ఇక్కడ 20 నుండి 13ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 7 ఇంటూ 10. 7 ఇంటూ 10 ఎంత వస్తుంది? 70/15. 70 రూపీస్ని 15 మెంబర్స్ను పంచుకుందాం. 15 మెంబర్స్ పంచుకున్నారు. చూడండి, 70 రూపీస్ 15 మెంబర్స్. చూడండి, 15 4 జా 60. ఓకే, 10.0 వేయండి. ఓకే, 15 6 జా 90. 15 6 జా 90. ఓకే, ఎంత వస్తుంది? 10. అదే రకంగా 0 అంటే మనకు 4.66 రావడం జరుగుతుంది. కాబట్టి చూడండి, 19.5 ఇక్కడ 4 డెసిమల్ పాయింట్లో ఒకటి తీసుకున్నా సరిపోద్ది. చూడండి, ఇక్కడ యాడ్ చేయండి. 19.5ని
4.6ని యాడ్ చేసినప్పుడు 1 ఇక్కడ 10 ప్లస్ 4 14 ప్లస్ 2 24.1 రావడం జరిగింది. ఓకే, ఇది మీడియన్. ఇదేంటి మీడియన్. ఓకేనా, రైట్. 2 ప్రాబ్లమ్స్ మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా మీడియన్ సంబంధించిన. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకటి. దానిలో మీడియన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనీసం ఒక 5 ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా దీని మీద అవగాహన రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డాటా. ఇక్కడ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ ఒక టేబుల్ తీసుకొని క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ రాసుకుందాం, ఫ్రీక్వెన్సీ రాసుకుందాం. ఇప్పుడు లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తయారు చేసుకుందాం. ఓకే, ఫస్ట్ 6, తర్వాత 16, ఇక్కడ వరకు నా కౌంట్ చేయండి 28, కౌంట్ చేయండి 36, ఇక్కడ వరకు కౌంట్ చేయండి 44. ఓకేనా, ఇక్కడ n వాల్యూను వీటిని ఎంత యాడ్ చేద్దాం, ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు 6 + 10 16, 16 + 12 28, 28 + 8 36, 36 + 8 44. 44. ఇక మీడియన్కి సంబంధించిన ఫార్ములా రాద్దాం. మీడియన్ m is equal to L plus n/2 minus CF by F into H. చూడండి, ఈ టేబుల్ నుండి L వాల్యూ, n/2 వాల్యూ, CF, F అండ్ H వాల్యూస్ ఏంటో ఇప్పుడు కనుగొందాం. చూడండి, ఫస్ట్ ఏం చేద్దాం, n/2 వాల్యూ కనుక్కుందాం. n/2 చూడండి, n/2 అంటే n వాల్యూ ఎంత, 44/2 ఎంత, 22. చూడండి, 22 అనేది ఎక్కడ ఉంటుంది, 16 తర్వాత ఉంటుంది. కాబట్టి n/2 n/2 22 ఎక్కడ ఉంటుంది చూడండి, 22 16 తర్వాత ఉంటుంది కాబట్టి ఇది 28. ఓకే, ఇక్కడ ఈ క్లాస్ని మీడియన్ క్లాస్ అంటాం. మనం ఏమంటాం, మీడియన్ క్లాస్. ఈ క్లాస్ని మనము మీడియన్ క్లాస్ అని అంటాం. ఈ క్లాస్ని ఏమంటాం, మీడియన్ క్లాస్. ఓకే, ఇక్కడ మీడియన్ క్లాస్ని కనుగొన్నామంటే 100% మనం పర్ఫెక్ట్గా ప్రాబ్లం చేస్తున్నాం లెక్క. రైటేనా, రైట్. ఇక్కడ చూడండి, ఎల్ వాల్యూ అంటే ఏంది, లోయర్ బౌండరీ అంటే ఎల్ వాల్యూ చూడండి, L ఈజ్ ఈక్వల్ టు 20 + 20/2 40/2 అంటే దీని వాల్యూ 20. ఎల్ వాల్యూ రావడం జరిగింది. అదే రకంగా చూడండి, ఇక్కడ ఎఫ్ వాల్యూ ఏంటో చూద్దాం. ఎఫ్ వాల్యూ అంటే మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇది ఎఫ్ వాల్యూ. ఇక్కడ మీడియన్ క్లాస్కి ముందున్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది సిఎఫ్. ఇదేంటి, సిఎఫ్. ఎఫ్ వాల్యూ 12, సిఎఫ్ వాల్యూ 16 కావడం జరిగింది. ఓకే, అదే రకంగా మనకు హెచ్ వాల్యూ కావాలి. హెచ్ వాల్యూ ఏంటి, ఈ యొక్క క్లాస్ ఆఫ్ లెంత్ 0 నుంచి 10 to 20 అంటే 10ని కౌంట్ చేయొద్దు, 0ని కౌంట్ చేసి ఇక్కడ 10 కౌంట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 to 20, ఇక్కడ 20ని కౌంట్ చేసి, ఇక్కడ 10ని కౌంట్ చేసి 20ని కౌంట్ చేయొద్దు. చూడండి, 10 11 12 13 14 15 16 17 18 19. కాబట్టి హెచ్ వాల్యూ ఇక్కడ 10 కావడం జరిగింది. ఎంత, 10 కావడం జరిగింది. ఓకే, మనకు ఈ మీడియన్లో ఉన్న ఈ యొక్క ఎల్ వాల్యూ, n/2, CF, F, H వాల్యూస్ అన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వాల్యూస్ అన్నీ కూడా దీంట్లో ప్రతిక్షేపిద్దాం. చూడండి, ఎల్ వాల్యూ ఎంత ఉంది, 20. ఎల్ వాల్యూ ఎంత ఉంది, 20 ప్లస్ n/2 వాల్యూ ఎంత ఉంది, n/2 వాల్యూ 22 మైనస్ CF వాల్యూ ఎంత ఉంది, 16
బై ఎఫ్ వాల్యూ ఎంత ఉంది 12. చూడండి హెచ్ వాల్యూ ఎంత 10. చూడండి ఇక్కడ 20 ప్లస్ ఇళ్ళకెళ్ళి 22 నుండి 16ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 22 నుండి 6ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 రావడం జరుగుతుంది. 6ని 10 చే మల్టిప్లై చేస్తే 60 రావడం జరుగుతుంది బై 12. 60 రూపీస్ని 12 మెంబర్స్ని పంచుకోవాలి. చూడండి 60 రూపీస్ 12 మెంబర్స్. 12 5 జా 60, మనిషికి 5 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 20 రూపీస్ ఉన్నది, 20, ఇక్కడ 5 ఎంత వస్తుంది? 25. 25 దీని యొక్క మీడియన్. దీని యొక్క మీడియన్ ఎంత? 25. చాలా సులభంగా ఈ ప్రశ్నను సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దాదాపు ఈ ప్రాబ్లం 99% ప్రీవియస్ ఎగ్జామ్స్లో రాలేదు. కానీ ఇలాంటి ప్రాబ్లం కూడా ఎప్పుడైనా వస్తే మీరు 6 మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లం కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ మనకు క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆల్రెడీ 60 అబ్జర్వేషన్స్ ఉన్నాయట. అంటే అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 60. ఇవన్నీ అబ్జర్వేషన్స్ టోటల్ చేస్తే ఎంత? 60 ఉన్నాయి. ఆల్రెడీ మీడియన్ కూడా ఇవ్వడం జరిగింది. మీడియన్ ఎంత? 28.5 మీడియన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు వస్తే ఎలా సాల్వ్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? 99% ఇలాంటి ప్రాబ్లం రాదు. పై 3 మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన 3 ప్రాబ్లమ్స్ల లాగానే అలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వచ్చా కూడా మీరు తప్పకుండా చేయాలి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం కూడా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ రెడీ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇది 5, తర్వాత 5ని ఎక్స్ని యాడ్ చేద్దాం. కాబట్టి ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. అదే రకంగా ఇక్కడ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 20, ఇక్కడ ఎక్స్ ప్లస్ 25 రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ మూడింటిని యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ 25 ప్లస్ 15 ఎంత? 40. ఓకే, అదే రకంగా వై యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 40. అదే రకంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 40 ప్లస్ 5, 45 ప్లస్ 5, 40 ప్లస్ ఈ 5 కాబట్టి 45. ఓకే, ఈ రకంగా మనము కుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీని రెడీ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 60 అని. ఎన్ వాల్యూ ఈ వాల్యూ ఎన్ వాల్యూ సేమ్ ఉంటుంది, రాసుకోండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 60 రావడం జరిగింది. ఓకే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 60. ఎందుకంటే ఆల్రెడీ అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చేసింది? ఎన్ వాల్యూ ఇవ్వడం జరిగింది. సరే, ఇట్లా ఇచ్చినప్పుడు మనం మీడియన్ క్లాస్ను ఎలా కనుగొనాలి? మీడియన్ క్లాస్ను ఎలా కనుక్కుందాం చెప్పండి? మనము కనుగొన్న మీడియన్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 28. 28 అనేది ఏ క్లాస్లో ఉంటుంది? ఏ క్లాస్లో ఉంటుంది 28? 20 నుంచి 30 మధ్యలో ఉంటుంది. 28 అంటే 20 నుంచి 30 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది మీడియన్ క్లాస్గా మీరు సెలెక్ట్ చేయాలి. దీన్ని మీడియన్ క్లాస్గా సెలెక్ట్ చేయాలి. ఎందుకు? దీని యొక్క మీడియన్ ఆల్రెడీ ఎంత ఇచ్చిండు? 28 ఇవ్వడం జరిగింది. కాబట్టి 28 అనేది ఏ క్లాస్లో ఉంటుంది? 20 నుంచి 30 ఉంది. 20 నుంచి 30 అంటే 20 నుంచి 30 అనే వాల్యూ 28 అనేది ఎన్ని ఉన్నది? 20 నుంచి 30 మధ్యలో ఉంది. కాబట్టి దీన్ని మీడియన్ క్లాస్గా మనము రాసుకోవాలి. దీన్ని మీడియన్ క్లాస్. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసుగా మీడియన్ క్లాస్ వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలో ఆల్రెడీ తెలుసు. చూడండి, ఇది ఎఫ్ అవుతుంది, ఇది సిఎఫ్ అవుతుంది. ఓకే, ఇది
ఎల్ వాల్యూ అవుతుంది లోయర్ బౌండరీ. చూడండి రాయండి. ఫస్ట్ n/2 వాల్యూ అనుకుందాం. n/2 వాల్యూ అనుకుందాం. n/2 వాల్యూ అనుకుందాం. n వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది చూడండి. n వాల్యూ 60. కాబట్టి 60/2 అంటే n/2 వాల్యూ 30 రావడం జరిగింది. రైట్. ఇక్కడ ఎల్ వాల్యూ ఏమి ఇవ్వడం జరిగింది? 20 + 20 40. 40/2 అంటే దీని వాల్యూ 20. ఓకే రైట్. అదే రకంగా హెచ్ వాల్యూ, దీని నుండి హెచ్ వాల్యూ అనుకుందాం. హెచ్ వాల్యూ ఎంత? 0 నుంచి 10 ఉన్నది, 10 to 20 ఉంది కాబట్టి ఇది వరకే మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది 10. దీని వాల్యూ 10. ఓకే. ఇప్పుడు ఇంకేం కావాలి? సిఎఫ్ వాల్యూ కావాలి. సిఎఫ్ వాల్యూ ఎంత? x + 20 x + 5 సిఎఫ్ వాల్యూ. ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ మనకు ఆల్రెడీ మీడియన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 28.5. ఆల్రెడీ మీడియన్ ఇవ్వడం జరిగింది. మీడియన్ ఏముంటో చెప్పండి. మీడియన్ ప్రిన్సిపల్ రాద్దాం. L + n/2 - CF / F into H ఈజ్ ఈక్వల్ టు 28.5. ఇక్కడ చూడండి ఎల్ వాల్యూ ఎంత ఉన్నది? ఎల్ వాల్యూ 20. n/2 వాల్యూ ఎంత? 30 మైనస్ సిఎఫ్ అంటే ఎంత ఉంది? x + 5 అంటే -x - 5 బై ఎఫ్ వాల్యూ ఎంత ఉంది? 20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 28.5. ఓకే. చూడండి ఇక్కడ చూడండి 20 ప్లస్ ఇక్కడ చూడండి 30 నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 25 - x 0 కౌంట్ చేసినప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు బై 2 వస్తుంది. ఇక్కడ 28.5 రావడం జరిగింది. ఓకే. చూడండి ఇక్కడ 20 అటు రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? 25 - x/2 ఈజ్ ఈక్వల్ టు 28.5లోకి వెళ్ళి 20ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎంత అవుతుంది? చూడండి 28.5 నుండి 20ని సబ్ట్రాక్ట్ చేస్తే 8.5 ఎంత? 8.5. చూడండి ఇక్కడ మనము రాద్దాం. 25 - x/2 ఈజ్ ఈక్వల్ టు 8.5. ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకుందాం. 2 క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఏమైంది? ఇక్కడ 25 - x ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు వెళ్తే 8.5 ఇంటూ 2 25 - x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 17 రావడం జరుగుతుంది. ఓకే. చూడండి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 25 ప్లస్ ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 25ని అటు x ఈజ్ ఈక్వల్ టు 17 - 25 ఇక్కడ -x ఈజ్ ఈక్వల్ టు -8 రావడం జరుగుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 8 రావడం జరిగింది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. మరి y ఈజ్ ఈక్వల్ టు ఎంత? y ఈజ్ ఈక్వల్ టు ఎంత చూద్దాం. ఇక్కడ చూడండి x + y + 45 ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? x + y + 45 ఈజ్ ఈక్వల్ టు 60. కాబట్టి x + y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 45 రైట్ సైడ్ వెళ్తే 60 - 45 x + y ఈజ్ ఈక్వల్ టు 15 రావడం జరిగింది. చూడండి x ఈజ్ ఈక్వల్ టు 8 రావడం జరిగింది. x ఈజ్ ఈక్వల్ టు 8. మరి రెండింటిని 8కి ఎంత కలిపితే 15 అవుతుంది? 8కు 7 కలిపితే 15 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎంత? y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 8, y ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 8, y ఈజ్ ఈక్వల్ టు 7 కావడం జరిగింది. ఈ రకంగా మనము ఆల్రెడీ మీడియన్ ఇచ్చిండు, ఆల్రెడీ మీడియన్ ఇవ్వడం జరిగింది.
అదే రకంగా అబ్జర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఇచ్చిన తర్వాత ఈ ఫ్రీక్వెన్సీలోని ఆ మిస్ అయిన 2 ఫ్రీక్వెన్సీలని మనము కనుగొనడం జరిగింది. మిస్ అయిన 2 ఫ్రీక్వెన్సీలని కనుగొనడం జరిగింది. ఓకే, 99% ఇలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు. వస్తే మాత్రం మీరు రెడీగా ఉండండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇలాంటి ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మనము ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం, ఒకసారి సాల్వ్ చేద్దాం. రైట్, క్వశ్చన్ను పరిశీలించినప్పుడు ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫౌండ్ ది ఫాలోయింగ్ డాటా అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 100 పాలసీస్ హోల్డర్స్, క్యాల్కులేట్ ద మీడియన్. దీనికి సంబంధించిన మీడియన్ కనుక్కోవాలి. చూడండి, ఆల్రెడీ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇవ్వడం లేదు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండ్రు. ఎంత? 20 కంటే తక్కువ 2 ఉన్నాయి, 25 కంటే తక్కువ 6, 30 కంటే తక్కువ 24, అదే రకంగా 35 కంటే తక్కువ 45 మంది. కాబట్టి దీంట్లో క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ మనం ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ 20 నుంచి 25, అదే రకంగా 25 నుంచి 30, ఇక్కడ 30 నుంచి 35, 35 నుంచి 40, 40 నుంచి 45, 45 నుంచి 50, 50 నుంచి 55, 55 నుంచి 60. ఈ రకంగా రాసుకోండి. క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ రాసుకోండి. ఇక్కడ చూడండి, మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. కానీ మనము దీంట్లో ఫ్రీక్వెన్సీ ఇవ్వలే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ 2 పెట్టండి. తర్వాత 6 నుంచి 2ను సబ్ట్రాక్ట్ చేయండి, 4 వస్తుంది. అదే రకంగా 24 నుంచి 6ను సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, 24 నుంచి 6ను సబ్ట్రాక్ట్ చేస్తే 18 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ 45 నుండి 24ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 1 to 21 వస్తుంది. ఇక్కడ 78 నుండి 45ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అదే రకంగా 89 నుండి 78ను సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 1 వస్తుంది. అదే రకంగా 92 నుండి 89ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎంత వస్తుంది? ఇక్కడ 3 రావడం జరుగుతుంది. అదే రకంగా 98 నుండి 92ను సబ్ట్రాక్ట్ చేస్తే 6 రావడం జరుగుతుంది. ఓకే, అదే రకంగా 100 నుండి 98ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 రావడం జరుగుతుంది. ఓకే, 2 రావడం జరుగుతుంది. ఈ రకంగా మనము ఫ్రీక్వెన్సీని తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంటర్వెల్స్ తయారు చేసుకున్నాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్తే ఫ్రీక్వెన్సీ కూడా రెడీ చేసుకున్నాం. ఓకే, వీటన్నిటిని కలిపినప్పుడు కూడా 100 రావాలి. వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు 100 రావాలి. ఓకే, చూద్దాం ఒకసారి 100 వచ్చిందా లేదా చూద్దాం. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 2 + 4 + 18 + 21 + 33 + 11 + 3 + 6 + 2 = 100. ఓకే, రైట్. ఇప్పుడు మనము యాజ్ ఇట్ ఈజ్గా మీడియన్ని కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ మనము ఏం కనుక్కోవాలి? n/2 వాల్యూ కనుక్కుందాం. n/2 అంటే ఎంత? 100/2. 100/2 అంటే 50. ఓకే, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 50 ఏదొస్తుంది చూడండి, ఏదొస్తుంది? 45 కంటే ఎక్కువ. 45 కంటే ఎక్కువ అంటే 78కి సంబంధించిన కాలం మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఇది మీడియన్ క్లాస్, మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకేనా? రైట్, చూడండి, ఇప్పుడు మనము
మీడియం క్లాస్ నుండి ఏం కావాలి? ఈ 33ని ఎఫ్ అని రాయండి. 33ని ఎఫ్, దీనికి ముందున్నది సిఎఫ్. ఇక్కడ ఎల్ వాల్యూ 35, హెచ్ వాల్యూ ఎంత ఉన్నది? 20 నుంచి 25 అంటే 5. హెచ్ వాల్యూ ఎంత ఉంది? 5 రాసుకుందాం. చూడండి, ఎల్ వాల్యూ ఎంత ఉంది? 35 ప్లస్ 35/2 అంటే 70/2 అంటే 35, రైట్. హెచ్ వాల్యూ ఎంత ఉంది? హెచ్ వాల్యూ 5 ఉంది, 25 ఉంది కాబట్టి 5 ఉన్నది. అదే రకంగా ఎఫ్ అంటే 33, సిఎఫ్ అంటే ఎంత ఉంది? సిఎఫ్ అంటే ఎంత ఉంది? 45. సిఎఫ్ ఎంత ఉంది? 45. ఓకే, ఇప్పుడు మీడియన్ని కనుక్కుందాం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఓకే, చూద్దాం. ఎల్ అంటే ఎంత ఉంది? ఎల్ అంటే ఇక్కడ 35 ప్లస్ n/2 అంటే 50. సిఎఫ్ అంటే ఎంత ఉంది? సిఎఫ్ అంటే 45 బై ఎఫ్ అంటే 33, హెచ్ అంటే 5. చూడండి, 35 ప్లస్ 5 ఇంటూ 5/33, 35 ప్లస్ 25/33. 25ని 33తో డివైడ్ చేద్దాం. ఏం చేద్దాం? డివైడ్ చేద్దాం. 25ని డివైడెడ్ బై 33 ఎంత వస్తుంది? 0.75. ఇక్కడ 35 ప్లస్ 0.75 2 డిజిట్స్ తీసుకోండి డివైడ్ చేసినప్పుడు. ఇక్కడ 35కి 0.75ని యాడ్ చేసినప్పుడు 5753. కాబట్టి ఇక్కడ 35.75 రావడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన మీడియన్. ఓకేనా? రైట్. మీరు మీడియన్కి సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ను 3 రకాలుగా నేర్చుకోవడం జరిగింది. 3 రకాల మీడియన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ను నేర్చుకోవడం జరిగింది. దీంట్లో నుండి తప్పకుండా ఒకవేళ వస్తే మీరు సులభంగా 6 మార్క్స్ సాధించవచ్చు. ఈ రకంగా మీడియన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని అన్నింటి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఆన్యువల్ ఎగ్జామ్లో వస్తే తప్పకుండా సక్సెస్ఫుల్గా దాన్ని సాల్వ్ చేసి 6 మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ జాడి రాజన్న సార్. ఓకే, రైట్.